నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ స్వప్న ఈ రోజు మనం ఒక విశిష్టమైన ఆలయాన్ని సందర్శించుకోబోతున్నాం అదే ధర్మపురి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. దీని పునర్నిర్మాణానికి ఎంతో మంది కృషి చేశారు. నిజానికి ధర్మపురి పోతే యమపురి ఉండదు అని చెప్తుంటారు. ఈ ధర్మపురి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ క్షేత్రాల్లో ఒకటి. మరి అలాంటి క్షేత్రాన్ని చూసేద్దామా? పదండి వెళ్దాం. శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ ఆలయం కరీంనగర్ పట్టాన 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, శ్రీ రామలింగేశ్వర ఆలయం మసీదులు పక్కపక్కనే ఉంటాయి. అనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంటుంది ఇక్కడ. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాలు ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణ కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరముల మసీదులు పక్కపక్కనే ఉన్నాయి. అనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకంగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామివారు యోగానంద నారసింహ స్వామి భక్తుల అభిష్టములు నెరవేరుస్తూ ఉండటం విశేషం. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి దగ్గర గోదావరిలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెప్తుంటాయి. అంటే యముడు ఇక్కడికి వస్తుంటాడన్నమాట. క్రేజీగా ఉంది కదూ. యమలోకంలో నిత్యం పాముల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణం గాథలు చెప్తున్నాయి. అందుకే ఆలయ ద్వారం గుడి వైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజుని దర్శించుకొని నరసింహుడిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అంతేకాదు ఇక్కడ యమధర్మరాజుని దర్శించుకుంటే అకాల మృత్యు దోషాలు ఏమైనా ఉంటే పోతాయని భక్తులు నమ్ముతారు. పూర్వం ధర్మవర అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించి 4 పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురిని పేరు వచ్చిందని కూడా చాలా మంది చెప్తుంటారు. విష్ణు అవతారమైన లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడిన క్షేత్రం కారణంగా ఈ గ్రామం ఆధ్యాత్మికతకి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలోని ఏర్పాట్లు చూస్తే అది మనకు అర్థమవుతుంది. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో ధర్మపురిలో జాతర సాగుతుంది. డిసెంబర్లో మోక్షద ఏకాదశి వేడుకలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా లోకల్లో ఉండే గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు ఎందరో దీనికి సహకారం అందిస్తారు. ఏ ఆలయానికి లేని మరో ఆచారం ధర్మపురిలో కొనసాగుతుంది. అదే కొనేరులో స్నానం చేయకపోవడం. ఇక్కడ ఎవరైనా కూడా కొనేటిలో స్నానం చేయకూడదు. అందులో కేవలం స్వామివారికి మాత్రమే స్నానాన్ని చేయిస్తారు. ఉత్సవాల సమయంలోనే స్వామివారు స్నానం ఆచరిస్తారు. ధర్మపురికి వచ్చిన భక్తులు గోదావరిలోనే స్నానాలు ఆచరించి ఆలయానికి వస్తుంటారు. శ్రీ లక్ష్మీ నృసింహ ప్రసన్న దక్షిణాభిముఖీకంగా యత్ర దేవో నృకేసరి తత్ర శ్రీ విజయం తీర్థం కాశ్యాః శతగుణం భవేతని.
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి, తీర్థము త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. గౌతమ మహాముని తపశ్చేత ఈ క్షేత్రాన్ని గోదావరి తల్లి పవిత్రంగా మలిచింది, జీవనాధారమైంది. అదేవిధంగా అందరికీ మోక్షాన్ని ఇస్తున్నది గోదావరి తల్లి. బ్రహ్మ కరోతు దీర్ఘాయు విష్ణు కరోతు సంపదాం శివ కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేత్ అని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, ఆయనకి ఎక్కడ స్థానం ఉన్నట్టుగా చారిత్రక ఆధారం లేదు. కానీ ధర్మపురిలో మాత్రమే స్వామివారి లక్ష్మీనరసింహ స్వామివారి మహామండపంలో ముందుగా బ్రహ్మను దర్శించాలి. బ్రహ్మకు నమస్కరిస్తూ అయ్యా జన్మనిచ్చిన ఉన్నటువంటి చెడుతల రాత చెదిరించవయ్యా అని ప్రార్థించుకోవాలి. తద్వారా ఉన్నటువంటి చెడుతల రాత తొలగిపోతుందని చారిత్రక ఆధారం. విష్ణు కరోతు సంపదాం, దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారం. ఈ క్షేత్రంలో ధర్మవర్మరాజు పరిపాలనలో స్వామివారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై స్వయంభువై సాలగ్రామశిలగా ఆయన యొక్క ధర్మవర్మరాజు యొక్క తపస్సు చేత ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడైనటువంటి ఆదిలక్ష్మి చెంచల్ లక్ష్మితో కూడుకున్నటువంటి స్వామివారు స్వయంభువై సాలగ్రామగా శిలగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రానికి విచ్చేసినటువంటి భగవద్బంధువులు స్వామివారిని తండ్రి మాకు ఐశ్వర్యం ఇయ్యవయ్యా, ఇతరులకు చైతన్యనిచ్చేటువంటి ధార్మికతని ఇయ్యి అని చెప్పి వేడుకుంటారు. శివ కరోతు కళ్యాణం, రామచంద్రమూర్తి దండకారణ్యంగా వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రంలో శివుడు ఉండాలి, పరమశివుని యొక్క అనుగ్రహం ద్వారా లోకానికి హితాన్ని చేకూర్చాలని సంకల్పించి ఆంజనేయ స్వామిని శివలింగం కొరకై కాశీకి పంపించడము, ముహూర్తం ఏర్పాటు చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆంజనేయుడు రాకపోయేసరికి ఇసుక ద్వారా శివుణ్ణి పరమశివుణ్ణి ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి చారిత్రక ఆధారం. శివుని దర్శించడం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి అనగా సమస్యలు తొలగించుకోవడానికి పరమశివుని యొక్క దర్శన భాగ్యం చాలా ముఖ్యంగా తెలియజేస్తుంది. సర్వత్ర విజయీ భవేత్ అని సర్వదా సర్వకాల సర్వావస్థ ఎందు త్రిమూర్తి దర్శనం ద్వారా సమస్త అరిష్టములని కూడా నివారించుకోవచ్చు అని తెలియజేస్తూ, ధర్మపురి వస్తే యమపురి ఉండదు, దాన ధర్మాదులు చేయకుండా ధర్మపురి వెర్రి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి ఉండదు అని ఒక నానుడి. ఎందుకంటే ఎక్కడ కూడా యమధర్మరాజుకు స్థానం లేదు. మృత్యున్నమామ్యం అని చెప్పేసి ఆ విధంగా స్వామివారిని దర్శించే ముందు క్షేత్రపాలకుడుగా మనకు యమధర్మరాజు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఆయనని దర్శించి ఒక యమగండ దీపాన్ని ఈ మంత్రం ద్వారా దక్షిణాభిముఖంగా యత్ర దేవో నృకేసరి తత్ర శ్రీ విజయం తీర్థం కాశ్యా ధర్మరాజ మహాదేవ కృపయా భక్తవత్సల అభీష్టం దేహిమీ దేవ అని చెప్పేసి ఏదైతే ధర్మరాజుకి ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ నూనెను యమగండ దీపాన్ని సమర్పించినట్లయితే సమస్త అపమృత్యు దోష నివారణకు చాలా దోహదపడుతుందని, జన్మకుండల్లో ఉన్నటువంటి సమస్త ఈతి బాధల నివారణకు తద్వారా మరి మృత్యు దోషాలన్నీ కూడా నివారణ జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ప్రేరణ రాకుండా కాపాడేది యమగండ దీపంతో పాటు భరణీ నక్షత్రంలో జరిగేటువంటి స్వామివారికి తైలాభిషేకము, మహామృత్యుంజయ ఆయుష్య హోమం నిర్వహించబడుతుంది. తద్వారా
సమస్త మృత్యుదోష నివారణకు దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ తీర్థక్షేత్రంలో హరిహరాదులకు భేదం లేదు. అదేవిధంగా ప్రతినిత్యం కూడా లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యాభిషేకం ఉంది. పంచోపనిషత్తులతో 6 గంటలకు అభిషేకం ప్రారంభించబడుతుంది. ఉదయం 5 గంటలకు గోదావరి జల సంగ్రహణ ద్వారా స్వామివారికి పంచోపనిషత్తులతో ప్రతినిత్యం కూడా అభిషేకంతో పాటు విశేష హారతులు, నక్షత్ర హారతి, అదేవిధంగా చతుర్వేద సేవ ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. అదేవిధంగా ఈ దేవాలయంలో ముఖ్యంగా ప్రతినిత్యం 9 గంటల నుంచి 10:30 వరకు సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం నిర్వహించబడుతుంది. 10:30 నుంచి 12లోగా కళ్యాణ ఉత్సవము. ఈ 2 కార్యక్రమాల ద్వారా ద్వాదశాష్టమ జన్మస్థం తద్భయం నాస్తి తస్యవే అని చెప్పేసి జన్మకుండల్లో ఉన్నటువంటి శని మరియు కుజదోష నివారణకు దోహదపడుతుంది. తద్వారా మనకు ఈరోజు అనుభవిస్తున్నటువంటి కుజదోష నివారణకు సుదర్శన హోమంతో పాటు కళ్యాణోత్సవం నిర్వహించుకోవడం ద్వారా కళ్యాణ పరంపరాభివృద్ధి పొందే భాగ్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా గత కొన్నేళ్ళ నుండి ఇక్కడ భక్తుల భాగస్వామ్యం చేత అన్నదానం కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ప్రతినిత్యము ఈ విధంగా విశేషమైనటువంటి సేవలు, కుంకుమార్చనలు, తులసి అర్చనలు, స్వామివారు భక్తుల యొక్క గోత్రనామాలతో అర్చించుకోవడం జరుగుతున్నది స్వామివారిని. సాయంకాలం ప్రతినిత్యం నిత్య సేవ, 7 గంటలకు ఆరాధనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము. అదేవిధంగా ముఖ్యంగా మనకు గౌతమ మహాముని తపస్సు చేత ఈ క్షేత్రాన్ని పవిత్రంగా మలిచింది గోదావరి తల్లి. అదేవిధంగా గౌతమి నది అని, ఆ నది యొక్క ప్రాధాన్యత చాలా గొప్పనటువంటిది, జీవనది. ఈ జీవనదిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భగవద్బంధుల దగ్గర అందరూ కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే అందరికీ జీవనాధారం పశుపక్షాదుల దగ్గర నుంచి మానవులకు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరి ఎవరో చెప్పడం ద్వారా బట్టలు వదిలిపెట్టడం, కవర్లు వదిలిపెట్టడం, అదేవిధంగా దేవుని పటాలు, చెప్పులు వదిలిపెట్టి వస్త్రాలు వదిలిపెట్టడం ద్వారా మరి కలుషితం అవుతున్నది. నదులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భగవద్బంధులపై ఉంది. ఇటు సూచనలు మన్నించి భగవద్బంధువులు అలాంటి కృత్యాలకు తావివద్దని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ఈ తీర్థక్షేత్రము కీర్తిశేషులు జువాడి రత్నాకరరావు గారు మనకు సమైక్యాంధ్రలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులుగా ఉండిరి. అంతకు పూర్వమే ఈ దేవస్థానంకు చైర్మన్గా, అదేవిధంగా అనేక పదవులు మనకు వారు స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా అట్టి పదవును స్వీకరించి ఈ క్షేత్రాభివృద్ధికి చాలా దోహదపడ్డారు. ముఖ్యంగా వస్తున్నటువంటి యాత్రికుల సౌకర్యార్థము వసతి గృహ నిర్మాణాలు, దేవాలయంలో ఈరోజు ఫ్లోరింగ్ కానీ, అదేవిధంగా అన్నదానశాల భవనం కానీ, ఇతరత్ర చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వారి యొక్క పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు రత్నాకరరావు గారి ఆధ్వర్యంలో వారి అధికారంలో ఉన్నప్పుడే చాలా ఈ క్షేత్రం అభివృద్ధిలోకి నోచుకున్నది అని చెప్పి తెలియజేస్తూ, ఈ తీర్థక్షేత్రానికి ఇచ్చేసినటువంటి భగవద్బంధుల్ని త్రిమూర్తులు సదా చల్లగా కాపాడాలని చెప్పి త్రిమూర్తులను ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ధర్మపురి ఆలయం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరో టెంపుల్ టూర్తో మీ ముందుకు వస్తాం. డూ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. లైక్, షేర్, కామెంట్. జై శ్రీమన్నారాయణ.